హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఇప్పుడు స్లీవ్స్ అనేది ఇంత ఈజీగా బ్లౌజ్ మెజర్మెంట్తో కట్ చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో చెప్పడం జరుగుతుందండి. ఒకసారి చూడండి. ఇక్కడ ఫోల్డింగ్స్ అనేది ఆపోజిట్ సైడ్ అయితే పెడుతున్నానండి. అంటే ఓపెన్స్ ఆపోజిట్, అలాగే ఇప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేసేటప్పుడు ఫుల్గా ఫోల్డింగ్స్ అనేది ఆపోజిట్ సైడ్ పోయేసి క్లోజింగ్ అనేది మన సైడ్కి అయితే వచ్చేస్తుందండి. నేను చూపించే విధంగా ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోండి. ఇక్కడ నేను 2 బ్లౌజులకి ఒకేసారి లైనింగ్ అయితే కట్ చేయడం జరుగుతుందండి. ఒక్కరిదే కాబట్టి 2 కూడా ఒకేసారి కట్ చేస్తున్నాను. ఇక్కడ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ కోరాస్ అనేవి కట్ చేసుకుంటానండి. ఎందుకంటే ఈక్వల్గా ఉండదు కాబట్టి ఒకసారి ఒక లైన్ వేసేసి కట్ చేసుకున్న తర్వాత మరొక లైన్ అయితే వేసుకుంటానండి. ఇదైతే స్టిచ్చింగ్ లైన్ కాబట్టి కట్ చేసిన తర్వాత ఒక చిన్నగా, అంటే మీరు ఎంత స్పేస్ అనేది వదిలేసి కుడతారని చెప్పేసి దాన్ని బేస్ చేసుకొని ఒక లైన్ అనేది వేసుకోండి. ఇప్పుడు స్లీవ్ హైట్ అనేది ఎంత వస్తుందో ఒకసారి చూసుకోండి. ఇక్కడ నేను స్లీవ్స్ వాళ్ళు బ్లౌజ్ వచ్చేసి చిన్నగా పెట్టమని చెప్పారండి. నేను ఇక్కడ మెజర్మెంట్ చేసేటప్పుడే వాళ్ళ స్లీవ్స్ ఎంత ఉందో అంతాను పెట్టేశానండి. 8.5 ఏమో వచ్చిందండి. ఇక్కడ టేప్తో కూడా ఇలా కొలుచుకోవచ్చు, లేదంటే బ్లౌజ్ని ఇలా నేను చూపించే విధంగా, అంటే పొడవుగా ఒక్కసారి బ్లౌజ్కి స్టిచ్చింగ్ అనేది ఎక్కడగా ఉంటుందో అక్కడికి పెట్టేసి ఫుల్ మెజర్మెంట్ అనేది తీసేసుకోండి. 8.5లో ఒక హాఫ్ ఇంచ్ చేర్చుకొని ఇక్కడ హైట్ అనేది కొలుచుకున్న తర్వాత ఒక లైన్ అనేది వేసేసుకోండి. ఇక్కడ నేను చూపించే విధంగా ఇప్పుడైతే నేను ఒక లైన్ అనేది వేసేసుకుంటున్నాను. చూడండి, చాలా ఈజీగా నేర్చుకోవచ్చండి. ఇప్పుడైతే బ్లౌజ్ ఒక లూజ్ని అయితే కొలుచుకుందామండి. నేనైతే బ్లౌజ్ని డైరెక్ట్గా పెట్టేసి లూజ్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. చూడండి, బ్లౌజ్ అంటే వాళ్ళకి స్టిచ్చింగ్ అనేది ఎక్కడ ఉందో చూసుకొని దాని ప్రకారం మార్కింగ్ అనేది వేసేసుకోండి. అంటే 1.2 లూజ్ అనేది పెట్టుకోండి. ఎందుకంటే వాళ్ళు వాషింగ్ అనేది చేస్తుంటారు కాబట్టి లూజ్ అనేది నేను ఇప్పుడు ఇక్కడ లైనింగ్ అనేది ఫస్ట్ నీళ్ళలోకి వేసి ఐరన్ అనేది చేసుకున్న తర్వాత బ్లౌజ్ మార్కింగ్ అనేది చేసుకుంటాను. ఎందుకు అలా చేయడం వల్ల బ్లౌజ్ అనేది వాటర్కి వేసినప్పుడు నీళ్ళు పీల్చకుండా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ నేను హామ్ కోల్ అనేది చెక్ చేసుకుంటున్నానండి. హామ్ కోల్ అనేది 8.5 ఏమో వచ్చిందండి. ఇప్పుడైతే క్రాస్గా, అంటే స్టార్టింగ్ నుంచి క్రాస్గా 8.5 నుంచి ఒక మార్కింగ్ వేసుకున్న తర్వాత పైనుంచి 3.2 పెట్టుకుంటున్నానండి. అంటే ఇక్కడ 8.5 అనేది చిన్న సైజ్ బ్లౌజ్ అండి. 8.5లో ఇప్పుడైతే ఒక లైన్ వేసేసుకొని 3.2కి ఇక్కడ మార్కింగ్ అనేది వేసేసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ నేను చూపించే విధంగా ఒకసారి మార్కింగ్ అనేది వేసేసుకొని ఇప్పుడు హ్యాండ్ లూజ్ నుంచి సగానికి ఫోల్డింగ్ అనేది చేసేసి ఒక మార్కింగ్ వేసేసుకోండి. దాన్ని బేస్ చేసుకొని నేను హ్యాండ్తో కూడా వేస్తానండి. నేను మీకు తెలియడం కోసం ఒకసారి అనేది వేసి చూపిస్తానండి. వేసి చూపించిన తర్వాత ఒక్కటికి మార్కింగ్ అనేది పెట్టుకోండి. బ్లౌజ్కి హ్యాండ్ ఎక్కడ జాయిన్ చేస్తామో అక్కడ నుంచి కరెక్ట్గా 3.2కి మార్కింగ్ వేసి ఉంటాం కదా, అక్కడికి మార్కింగ్ వేసేసుకొని సగానికి ఒక్క మార్కింగ్ వేసుకున్నాం కదా, అక్కడ నుంచి 1.5, అంటే 8.5లో 1.5 పెట్టుకున్నామంటే సరిపోతుందండి. లేదంటే హ్యాండ్స్తో కుదరదు అనుకున్న వాళ్ళు ఇలా కర్వ్ స్కేల్ ఉంటుంది కదండి, దాంతో బేస్ చేసుకొని మనం ఇక్కడ కర్వ్ అనేది తీసేసుకోవచ్చు. చాలా ఈజీగా వేసుకోవచ్చండి కర్వ్ షేప్లో. అంటే హైబ్రో ఎలా వస్తుందో యాజ్ ఇట్ ఈస్ అలానే వచ్చేస్తుందండి కట్ చేసేటప్పుడు. ఇక్కడ ఫ్రంట్ సైడ్కి మార్కింగ్ కూడా యాజ్ ఇట్ ఈస్ నేను తీసేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ చాలా ముడతలు లేకుండా చాలా క్లియర్గా బ్లౌజ్ అనేది వస్తుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే వేసుకున్న తర్వాత కటింగ్ అనేది ఇచ్చేసేసుకుంటున్నాను. చూడండి, నీట్గా కట్ చేసుకోవాలండి. ఇలా నీట్గా, అంటే మనం మార్కింగ్ ఎక్కడికైతే వేసామో అక్కడికి నీట్గా మార్కింగ్ అనేది వేసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్ పాయింట్కి ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోండి. పెట్టుకున్న తర్వాత ఓపెన్ అనేది చేసేసుకోండి. ఇక్కడ 2 ఫోల్డింగ్ చేసాం కదా, దాంట్లో ఫస్ట్ ఫోల్డింగ్ అనేది చేసేసుకొని ఫ్రంట్ సైడ్ కూడా మనం తీసిన లైన్ పైనే కటింగ్ అనేది చేసేసుకోవాలండి. ఇలా ఓపెన్ చేసేసి కటింగ్ చేసుకున్నామంటే ఫ్రంట్ అండ్ బ్యాక్ అనేది మనకి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా తెలిసిపోతుందండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అండి, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. స్లీవ్స్ అనేది ఎక్కడ ముడతలు అనేవి రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి.
అలాగే వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. అలాగే వీడియో కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, మంచి ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఇప్పుడైతే చూడండి నేను ఫ్రంట్ సైడ్ ఎలా కట్ చేస్తానో ఫ్రంట్ ఫుల్గా నేను ఎఫ్ అని వేసేసుకున్నానండి. ఇక్కడ సైడ్ అనేది జాయింట్ పడుతుంది కాబట్టి ఈ ఎక్స్ట్రా ఉంటుంది కదండి, దాన్ని కూడా వేస్ట్ అనేది చేయకుండా ఇలా ఎక్స్ట్రాని కూడా కట్ చేసి జాయింట్ చేసేస్తామనుకోండి, మనకి బ్లౌజ్ అనేది జాయింట్ చేసేటప్పుడు ఎక్కడ కూడా ఫిట్టింగ్ అనేది చెదిరిపోకుండా చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి. ఇదైతే నా సీక్రెట్ ఫార్ములా. ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా అనిపించింది ఏంటి అని చెప్పి. చాలా ఈజీగా అనేది బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ చాలా బాగా వస్తుందండి. ఇక్కడైతే నేను బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది. స్లీవ్స్ మాత్రమే చూపిస్తున్నానండి. బ్యాక్ అండ్ ఫ్రంట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను.